అందరికీ నమస్కారం. ప్రియమైన సోదరి సోదరుమణులారా, మిత్రులారా, కేంద్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది కూడా కూటమి ప్రభుత్వం. అంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా ప్రజలకి సంక్షేమ పథకాల పేరుతో వాళ్ళకి అధికంగా ఆశలు కల్పించి వారి దగ్గర ఉన్నటువంటి ఓటును గుంజుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని కనుమరుగు చేయటానికి, సంక్షేమాన్ని సక్రమంగా అమలు జరపలేనటువంటి పరిస్థితిలో వారు దిగజారి ఉన్నప్పటికీ కూడా ప్రచారంలో మాత్రం ముందంజలో ఉంటారు. మేము ఎంత ఇచ్చాం అంత ఇచ్చాం, సంక్షేమాన్ని సక్రమంగా నడుపుతున్నాం, ఎన్ని అప్పులున్నా, ఎన్ని బాధలు ఉన్నప్పటికి కూడా, ఎన్ని కష్ట నష్టాలు ఉన్నప్పుడు కూడా మేము ఇటు రైతాంగానికి, అటు పేద ప్రజలకు, పేద వర్గాల వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అందరికి కూడా మేము ఇచ్చినట్టు ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నట్టు సంక్షేమాన్ని సక్రమంగా అమలు చేస్తున్నాం, మాకు మించిన లేరని చెప్పేసి డబ్బాలు కొట్టుకొని పెద్ద పెద్ద పోస్టర్లు వేసి యుద్ధానికి సిద్ధం అన్నట్టు ఈ ప్రభుత్వాలు సిద్ధమవుతూ ఉంటే ప్రచారాలు అధికంగా చేసుకుంటూ పోతాయి. నేను ఒక మాట అడుగుతూ ఉన్నాను. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి బడా పారిశ్రామిక వ్యక్తులకు, పెట్టుబడిదారులకు మీరు ఇచ్చినటువంటి రాయితీలు కాక వారికి చేసినటువంటి రుణమాఫీలు ఎన్నెన్నో జరిగాయి, ఎన్నెన్నో జరుపుతూ ఉన్నారు. అది గుట్టు చప్పుడు కాకుండా ఎప్పుడో ఒకప్పుడు బయటపడతాను తప్ప మరి వాటి మీద ఎందుకు ఇంత ప్రచారం చేయరు? ఒక సంక్షేమ పథకం ఇస్తే మొత్తం పేపర్లన్నీ నిండిపోయి ప్రతి టీవీలో నిమిషానికి ట్రోలింగ్ చేసుకుంటూ ఇటు సోషల్ మీడియా అటు ఇటు మొత్తం అంతా డబ్బాలు కొట్టుకొని విపరీతమైన ప్రచారం చేసుకుంటున్న మీరు మరి బడా పారిశ్రామిక వ్యక్తులకు, పెట్టుబడిదారులకు అనేక రకాలైనటువంటి రాయితీలు ఇస్తూ వాళ్ళకి వేల కోట్లు వాళ్ళకి రుణమాఫీలు చేసుకుపోతున్నప్పుడు కనీసం ప్రచారం ఉండదు కదా. ఆ విషయం కూడా బయటకు రానివ్వకుండా లోపలే మాత్రం చక్కబెట్టి ప్రజాధనాన్ని ఆ విధమైనటువంటి ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేసి పెత్తందారులకి దోచిపెడతా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది కరెక్టా? చేత మరి ఇప్పటికే అనేక విధాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి మన భారతదేశము కేవలం మనం పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి దేశం కాదు. మనం అందరం కలిసి వ్యవసాయం మీద ఆధారపడి మరి వ్యవసాయం చేస్తే తప్ప, వ్యవసాయం అభివృద్ధి చేస్తే తప్ప మనకు జీవనాధారం లేదు, మనం బ్రతికే పరిస్థితి లేదు. కాబట్టి రైతుల మీద ఎందుకు లేదు ఆ దృష్టి? రైతులకి ఎందుకు రుణమాఫీలు చేయలేవు? మరి బడా పారిశ్రామిక వ్యక్తులకు వేల కోట్లు చేసినట్టు మీరు రైతులకు ఎందుకు రుణమాఫీ చేయలేరు అన్నదని